తెలుగు సినిమా ఇండస్ట్రీ వాళ్ళకి అసలు ఏమైంది? అసలు ప్రేక్షకుల యొక్క టైంని మాత్రం వాళ్ళు యూజ్ చేసుకోవట్లేదు. నార్మల్‌గా ఎవరైనా ఒక సినిమా వస్తుంది అంటే ఆ సినిమాని చూడడానికి ప్రేక్షకులు ఎక్కువగా ఈగర్‌గా వెయిట్ చేస్తారు. అరే సినిమా ఎప్పుడొస్తుంది? మేము ఎప్పుడు చూడాలి అని చెప్పేసి టికెట్లు ఎప్పుడు బుక్ చేసుకోవాలి? ప్లానింగ్ ఏ విధంగా చేసుకోవాలి? సెలబ్రేషన్ ఏ విధంగా చేయాలి అని చెప్పేసి ఫ్యాన్స్ మాత్రం ఒక నెల 2 నెలల నుంచే వాళ్ళ ప్లానింగ్ అంతా కూడా చేసుకుంటూ ఉంటారు. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఒక సినిమా ఒక డేట్‌కి రిలీజ్ అవుతుంది అని చెప్పేసి దాని డేట్ చెప్పిన తర్వాత ఆ డేట్ వచ్చిన సమయంలో లేదు ఇంకా పనులు పూర్తి కాలేదు అని చెప్పేసి మళ్ళీ పోస్ట్పోన్ చేస్తున్నారు. ఆ డేట్కైనా సినిమా వస్తుందంటే లేదు ఆ డేట్ వచ్చేసరికి మళ్ళీ ఏదో ఒక పని చెప్పేసి మళ్ళీ పోస్ట్పోన్ చేస్తూ ఉన్నారు. ఈ విధంగా రకరకాలుగా ఇష్టం వచ్చినన్ని సార్లు ఒక రిలీజ్ డేట్ని మాత్రం పోస్ట్పోన్ చేస్తూ వెళ్తూనే ఉంటున్నారు. ఆ విధంగా ప్రేక్షకులు మాత్రం చాలా చిరాగ్గా ఫీల్ అవుతున్నారు. ఈ మధ్యకాలంలో మరీ ఎక్కువగా ఈ విధంగా జరుగుతూ ఉన్నాయి. అండ్ మరీ ముఖ్యంగా ఏంటంటే మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో గతంలో చూసుకుంటే సమ్మర్ సీజన్ వస్తుంది అంటే సినిమాల పండుగల కనిపించేది. ఇటు కాలేజీ వాళ్ళు కావచ్చు, స్కూల్ పిల్లలు కావచ్చు, అదేవిధంగా పేరెంట్స్ కావచ్చు, అందరూ కూడా సమ్మర్ సీజన్లో వాళ్ళ అంటే ఊళ్ళలోకి వెళ్ళడం కావచ్చు, హ్యాపీగా సరదాగా గడపాలి అని చెప్పేసి సమ్మర్ వెకేషన్కి వెళ్ళడం కావచ్చు. అండ్ ముఖ్యంగా అదే సీజన్లో సినిమాలు చూడడానికి కూడా ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారనమాట. అంటే ఎక్కువగా ఎండలో తిరిగే బదులు థియేటర్కి వెళ్ళి చల్లగా సినిమా చూద్దాం ఒక 3 గంటల పాటు అని చెప్పేసి అందరూ కూడా అనుకుంటూ ఉంటారు. ఇంతకుముందు అదేవిధంగా సమ్మర్ సీజన్లో చాలా మంచి మంచి సినిమాలు, పెద్ద పెద్ద సినిమాలు అన్నీ కూడా వచ్చేవి. కానీ ఈ మధ్యకాలంలో చూసుకుంటే ఎవ్రీ ఇయర్ కూడా అసలు సమ్మర్ సీజన్ని ఏ ఒక్కరు కూడా యూజ్ చేసుకోవట్లేదు. అంటే డబ్బుడు సినిమాలు చూడడం కానీ ఇలాంటి సినిమాలు మాత్రమే చూస్తూ ఉన్నాం. కానీ మన తెలుగు సినిమాలు ఎందుకు రావట్లేదు, పెద్ద సినిమాలు ఎందుకు ఈ యొక్క సమ్మర్ సీజన్ని దాదాపు 3-4 నెలల పాటు సమయాన్ని వృధాగా ఎందుకు పోనిస్తున్నారు అనే విధంగా ప్రేక్షకులకు ఉన్నటువంటి ఒక పెద్ద డౌట్ అన్నమాట. ఈసారి 2027 సమ్మర్ సీజన్ మాత్రం తెలుగు సినిమా ఇండస్ట్రీ మొత్తం కూడా చాలా కాస్ట్లీగా కనిపిస్తుంది, కలకల్లాడుతూ కనిపిస్తుంది అనమాట. దాదాపు 3,500 కోట్ల నుంచి 4,000 కోట్ల వరకు బిజినెస్ అయితే మనకు కళ్ళ ముందే కనిపిస్తుంది. సో ఆ సినిమాలు ఏంటి అంటే మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా చెప్పుకోవాల్సినటువంటి సినిమా ఏంటంటే వారణాసి. మరి ఆ సినిమాని తెరకెక్కించడానికి దాదాపు 1,000-1,200 కోట్లు అవుతుంది. అంటే మరి ఆ సినిమా నుంచి రిటర్న్స్ 3,000 కోట్లు చాలా ఈజీగా వచ్చేస్తాయి. అంటే సరే 3,000 అని మరీ పెద్దగా నంబర్ అనుకుంటే 2,000 కోట్లు మాత్రం చాలా కళ్ళు మూసి తెరిసే లోపు ఖచ్చితంగా వచ్చేస్తాయని చెప్పేసి బల్లగుద్ది మరి చెప్తూ ఉన్నారు. ఎందుకంటే 120 దేశాల్లో సినిమా రిలీజ్ అవుతుంది కాబట్టి అంత పెద్ద నెట్వర్క్ని రాజమౌళి గారు మోస్తున్నారు కాబట్టి. అండ్ ఇంకొక సినిమా డ్రాగన్ అంటే జూనియర్ ఎన్టీఆర్ గారు, ప్రశాంత్ నీల్. అండ్ ఆల్రెడీ మనం చూసాము, అంటే ఘోరమైనటువంటి రక్తపాతం అన్నమాట. ఆల్రెడీ మనం గ్లిమ్స్ చూసాం కాబట్టి చెప్తున్నాను. సో మరి ఈ సినిమా గురించి కూడా ప్రేక్షకులు మాత్రం చాలా ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ప్రశాంత్ నీల్ గారి యొక్క సినిమాలు అంటే వరల్డ్ బిల్డ్ పేరిట ఉంటాయన్నమాట. సో అందులోనూ ఇంత ఘోరంగా రక్తపాతము, అదే బ్లాక్ థీమ్ ఉంది కాబట్టి ఏం స్పెషల్ చూపిస్తున్నాడని దాని గురించి మాత్రం చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. సో దానికోసం కూడా ముఖ్యంగా దానికి కూడా బిజినెస్ దాదాపు ఎంత లేదనుకున్నా కూడా 1,000 కోట్లు, సరే అంతా కాదనుకున్నా కూడా 800 నుంచి 900 కోట్లు మాత్రం పక్కా అని చెప్పేసి మాట్లాడుకుంటున్నారు. ఇంకా ఇంకొక సినిమా మనందరం కూడా ఎంత అవైటెడ్గా వెయిట్ చేస్తున్నామంటే స్పిరిట్ సినిమా గురించే. ప్రభాస్ గారు, రెబల్ స్టార్ ప్రభాస్ గారు ఫర్ ది ఫస్ట్ టైం ఒక సూపర్ డూపర్ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్లో కనిపించబోతున్నాడు స్పిరిట్ సినిమాలో. మరి ఈ సినిమాకి ఆల్రెడీ సందీప్ రెడ్డి వంగ గారి డైరెక్షన్ అంటే మనందరికీ తెలిసిందే. ఆ సినిమాలు ఎంత ఘోరంగా ఉంటాయి అంటే ఘోరంగా అంటే ఇంకేదో మరి నెగిటివ్గా అనుకోకండి, సినిమాలు మాత్రం చాలా అద్భుతంగా ఉంటాయి అన్నమాట. మన యొక్క సందీప్ రెడ్డి వంగ గారి యొక్క సినిమాలు అంటే ఒక డీసెంట్గా ఉన్నటువంటి హీరోని తీసుకున్నప్పటికీ కూడా తన లోపల ఉన్నటువంటి యానిమల్ని బయటకు తీసుకొస్తూ ఉంటారు. అంటే ఘోరమైనటువంటి హార్డ్ వర్క్ చేయిస్తారనమాట. సో అంత పర్ఫెక్ట్గా సినిమాలు చేయిస్తారు కాబట్టి ఆయన సినిమాలకు అంత మంచి ఆదరణ లభిస్తుంది వరల్డ్ వైడ్గా, ప్రపంచవ్యాప్తంగానే కాకుండా అంటే ప్రతి ఒక్క చోట కూడా ఆయన పేరు మాత్రం డెఫినెట్లీ వినిపిస్తూ ఉంటుంది. సో మరి ఈ 3 సినిమాల యొక్క బిజినెస్ మాత్రం ఖచ్చితంగా ఈసారి సమ్మర్లోనే వస్తూ ఉన్నాయన్నమాట. ఇంకా ఇది ఎప్పుడో వస్తుంది ఇప్పుడు చెప్తున్నారని కాదు, ఈ 3 సినిమాలు కూడా సమ్మర్లోనే ఫిక్స్ చేశారు. అన్నీ కూడా 2027 సమ్మర్లోనే రాబోతూ ఉన్నాయి. మరి ఈ 3 సినిమాల యొక్క ఈ సమ్మర్ సీజన్ లాగా ఉంటుందా, సినిమాల పండగలాగా ఉంటుందా అనేది తెలియాలి అంటే ఖచ్చితంగా 2027 సమ్మర్ వరకు మాత్రం వెయిట్ చేయాల్సిందే.